బాలు వాళ్ళ నానమ్మ ఊరు వెళ్ళడంతో ప్రభావతికి ఆనందం అంటే ఆనందం. అసలు ఆమె ఆనందానికి హద్దులే ఉండవు. ఇక మీనాని ఏదో ఒక మాట అనే ప్రతిసారి ఈ పెద్దావిడ వచ్చి అడ్డు తగులుతుందని, ఇక అలాంటి బాధే లేదనైతే సంతోషపడుతూ ఉంటుంది ప్రభావతి. ఇక మీనా ఏమో సత్యం దగ్గరికి వెళ్ళి, "మౌనిక చాలా బాధపడుతుంది మావయ్య గారు. తనని పెళ్ళయ్యేంత వరకైనా కనీసం జాబ్ చేయనీయొచ్చు కదా! తన బాధ చూడలేకపోతున్నాము" అనేది చెప్తూ ఉంటే, సత్యం "నాకు చేయించాలనే ఉందమ్మా. కానీ వాళ్ళ అమ్మ ఒప్పుకోదు" అన్నట్టు చెప్తూ ఉంటే, మీనా అని "నువ్వు నోరు మూసుకొని ఉండు. అసలు నా కుటుంబం విషయంలో నీ జోక్యం ఏంటి? నీ పెత్తనం ఏంటి? నా కూతురు నీలాగా గుడిసెల నుంచి వచ్చిందనుకున్నావా? మహారాణి. తనకి గొప్పింటి సంబంధాలొస్తాయి. నీకంటే గతి లేక పని చేసుకోవాల్సొచ్చింది. నా కూతురికేమంత కర్మ? అంత అవసరం ఏం లేదు. జాబ్ చేయదు, ఏం చేయదు. నువ్వు నా కుటుంబ విషయాల్లో తల దూర్చక. ముఖ్యంగా నా కూతురు విషయంలో తల దూర్చినవంటే నీకు బాగుండదు" అన్నట్టు మీనాని ఘోరంగా అవమానిస్తూ ఉంటుంది. వాళ్ళ కుటుంబాన్ని తక్కువ చేసి మాట్లాడుతూ అలాగా. సత్యం "ఇప్పుడు ఏమైంది ప్రభావతి? ఎందుకలా మాట్లాడుతున్నావు? తన అభిప్రాయం చెప్పింది. ఇప్పుడు దానికి ఏమైంది" అంటే, "తన బోడి అభిప్రాయాన్ని ఎవరు అడిగారిక్కడ? ఎవరు అడగలేదు. నేను ఇదే లాస్ట్‌గా చెప్తున్నాను. నా కూతురు విషయంలోకొచ్చి నేను నా కుటుంబ విషయాల్లో జోక్యం చేసుకున్నా ఊరుకునేది ఉండదని చెప్పండి ఆ మీర్జాపూర్ యువరానికి" అన్నట్టు తిట్టేసి అక్కడికి వెళ్ళిపోతుంది ప్రభావతి. మీనా ప్రభావతి మాటలకు చాలా బాధపడుతూ ఉంటుంది. ఎంత కంట్రోల్ చేసుకోవాలనుకున్నా కూడా బాధని కంట్రోల్ చేసుకోలేకపోతూ ఉంటుంది.